ఓకే. నా పేరు ఆర్ అల్వాల్ రెడ్డి, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. గత 6 నెలలుగా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కలెక్టర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దాని విషయం విని ఈరోజు మళ్ళీ ఇంతకుముందు కూడా ఈ విధంగానే హెచ్చరిక లెటర్ ఇచ్చినా అయినా ఎటువంటి స్పందన లేదు. దీని మీద జిల్లా వ్యాప్తంగా జాతా కార్యక్రమం నిర్వహించి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత 150 మందితో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టర్కు మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ ఈ వారం లోపల మీరు చర్యలు తీసుకోకుంటే నేను వచ్చే 27 తారీఖు నుంచి ధర్నా చౌక్ హైదరాబాద్ నందు దీక్షకు కూర్చోబోతున్నాము. మరి అప్పటి వరకు మరి కలెక్టర్ గారు స్పందిస్తారా లేదా తెలియదు. అప్పటికి స్పందించకుంటే తప్పనిసరి పరిస్థితులలో ఈ జిల్లా రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సార్. ఇప్పుడు ఒక రైతు ఇప్పుడు వీళ్ళది ఈ భీమయ్య అనే జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, వీళ్ళది భూమి అన్వాడ మండల్లో ఒక అసైన్మెంట్ ల్యాండ్ చట్టాన్ని అమ్మడం కొనడం కూడదు అని చట్టం చెప్తుంది. కానీ అమ్మకాన్ని అమలు చేసినాము, దీన్ని క్యాన్సిల్ చేయలేమని చెప్తున్నారు. దీని మీద గతంలో డిఆర్ఓ గారితో బాగా ధర్నా చేసి నిరసన తెలియజేసి ఆయన ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చి ఊర్లకు పంపించి ఎంక్వైరీ చేయించి ఎంక్వైరీ లెటర్ కూడా ఇచ్చిండు. అయినా ఆ తర్వాత వీళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇది అమ్మకాన్ని మరి చట్టబద్ధంగా చట్టాన్ని ధిక్కరించడం అధికారులు అంటే మరి ఇంకా చట్టాన్ని అమలు చేసేది ఎవరు? ఒక కలెక్టరే చట్టాన్ని పట్టించుకోకపోతే మరి ఇంకెవరు? మా గుండ్లపుట్లపల్లి గ్రామంలో ఇది సీలింగ్ యాక్ట్ భూమి మధ్యలో వాళ్ళు లోకల్లో లేకపోవడం వల్ల దాన్ని ఆన్లైన్లో చేయలేదు. దాని మీద నేను దరఖాస్తు పెట్టి వాళ్ళు వచ్చి 2-3 సార్లు తిరిగిపోయిండ్రు. అయినా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆల్రెడీ ఇది అమ్మకం జరిగింది, వేరే వాళ్ళకి పట్టా కూడా అయిపోయింది అంట సీలింగ్ యాక్ట్. తహసీల్దార్ గారేమో ఇది ఆల్రెడీ కోర్టు కేసు ఉంది సార్ దీని మీద అంటాడు. ఒక సీలింగ్ యాక్ట్ మీద కోర్టు కేసు అనేది ఉండదు, ఏ చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే అది అసెంబ్లీ సీలింగ్ యాక్ట్ చట్టం, అది ఆ చట్టం మీద కోర్టు కేసులు అనేవి ఉండవు. కానీ తహసీల్దార్ ఇలా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం, ఆర్డీఓ గారు రిజెక్ట్ చేయడం, కలెక్టర్ గారు రిజెక్ట్ చేయడం, ఎన్నిసార్లు ఆర్డీఓ గారిని కలిసినా చేద్దాం చూద్దాం చూద్దాం అంటాడు తప్ప దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇంక అందుకు తప్పనిసరి పరిస్థితులలో ధర్నా చౌక్ హైదరాబాద్లో ఇక ధర్నా నిర్వహించుకోవడానికి ఫైనల్గా నేను నిర్ణయం తీసుకున్నాం సార్. ఉమ్మడి జిల్లాలో రైతుల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ యొక్క సమస్యను పరిష్కరించడంలో మీరు ఏ విధంగా? అయితే ఇప్పుడు రైతుల సమస్యలు సార్, ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఏం చేస్తా అంటే దాన్ని ప్రభుత్వ భూమిని పట్టభూమి అంటాడు, పట్టభూమిని ప్రభుత్వ భూమి అంటాడు. పట్టభూమి అతనికి ప్రభుత్వ భూమి అన్నప్పుడు అధికారి తనకి వచ్చినప్పుడు తప్పు రాసింది ఎవరు? రెవెన్యూ అధికారి. దాన్ని సరి చేయమంటే చేయరు. నువ్వు ఆర్డీఓ కంప్లైంట్ చేయి, కలెక్టర్ కంప్లైంట్ చేయి, ఈ ప్రజావాణి ఎక్కడిచ్చినా దానికి ఉండదు. నేను మొన్న ఒక లాయర్ గారిని అడిగితే ఏమంటాడు, కోర్టుకి వెళ్ళినా ఏం చెప్తారు సార్, ఆర్డీఓకి రాస్తుంది, ఆర్డీఓ ఏం చేయడు, దాన్ని పక్కన పెట్టేస్తాడు, వానికి కావాల్సిన అమౌంట్ వస్తే తప్ప ఆ ఫైల్ కదలదు అని చెప్తున్నాడు. అంటే ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి? ఇంతకు మించి రైతుల ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ చట్టం వర్తించదు, భూదానం భూమి మీద సమాచార హక్కు చట్టం కింద తప్పుడు సమాచారం ఇచ్చిండు తహసీల్దార్ గారు, రాజాపూర్ తహసీల్దార్ గారు. దాని మీద నేను వచ్చి కంప్లైంట్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పలేదు. ఎమ్మెల్యే అసలు ఆయన పిఎం అయిపోయాడు, ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఎందుకంటే మా సిపిఐ నుంచి ఆయన ప్రచారం చేయించుకున్నాడు, గెలిచిండు. కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎందుకంటే కాంగ్రెస్ కాదు కదా, మేము కాంగ్రెస్ వాళ్ళు మామూలు కార్యకర్తకి ఇస్తా అంట, కానీ మా సిపిఐ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వడంట మా జడ్చర్ల ఎమ్మెల్యే. ఆయన వర్షంలో ఆయన పోతాడు. పేరు ఒక ప్రభుత్వ భూమిని పట్టేదారుకు కొలిచిచ్చాడు. ప్రభుత్వ భూమి అయినాక నీకు భూమి లేదా అంటాడు. దీని మీద దాన్ని అది ఇంతగా నక్షా కాపీ చూపించి ఇగో ఈ విధంగా తప్పుడు చేసింది కాబట్టి సర్వేర్ని తప్పుడు చేయాలని చెప్పి ప్రజావాణిలో ఇచ్చిన, ఆర్డీఓ కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు వాని మీద చర్య తీసుకోలేదు. అది ఇప్పుడు ఏడీని సర్వేకి పంపుతాని చెప్పి ఏడీని పంపించాడు ఆర్డీఓ గారు. ఏడీ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వడు, సర్వే చేయడు, రిపోర్ట్ ఇవ్వడు, బొంకుతాడు అంతే. ఒక ఫైల్ జరపాలంటే 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు కావాలి. అంటే మరి ప్రభుత్వ భూమి డబ్బు ఇచ్చిందంతా ఈ రెవెన్యూ అధికారులకు పంచడానికేనా అని నేను అడుగుతున్నాను. మీరు ఇన్ని రోజులు తిరుగుతున్నారు కదా ప్రజావానికి, కలెక్టర్ గారి స్పందన ఏ విధంగా లేదు సార్. కనీసం గతంలో 2-4 రోజులు ఉన్నప్పుడు కానీ, అప్పుడు ఉషారాణి ఉన్నప్పుడు కానీ అప్పుడే తహసీల్దార్కి ఫోన్ చేసి ఇగో ఈ కేసు నాకు రేపు రావద్దు చూడు అని చెప్పింది. ఇప్పుడు ఆ ఫోన్ చేయరు, పలకరియరు. ఇప్పుడు నేను ఇచ్చిన దరఖాస్తు రేపు వస్తూ ఉండదు కూడా.
మళ్ళీ కొత్తగా నీవు ఆడియోని మళ్ళీ కలిస్తే మళ్ళీ ఈ దరఖాస్తు అంటారు. అంటే వీళ్ళు కింది అధికారుల మీద ఎటువంటి చేయరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అమౌంట్స్ అంతే. ఇప్పుడు మన ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పాస్బుక్లు వచ్చేది గతంలో, ఇప్పుడు కలెక్టర్ ఆఫీసే ఇస్తుంది. మా ఊర్లో ఒక భూమి పట్టా భూమి కలెక్టర్ గారే తప్పుడు పాస్బుక్ ఇచ్చాడు. ఎవరికి? మధ్యవర్తికి ఎవరికో. వాడు అమ్ముకొని పోయింది. ఇప్పుడు పట్టేదారికి భూమి లేదు ఆడ. దీని మీద ఎవరు చేయాలి? ఇప్పుడు ఆ కలెక్టరే తప్పుడు పాస్బుక్లు ఇచ్చినాక అసలు మన రైతులను ఎవరు కాపాడాలి? అంటే రైతులు తానా లక్షలు ఉంటే ఇవాళ రైతులకు బ్యాంకులు లోన్ ఇవ్వమంటాయి. రుణం అంటే భూమి కుదబెట్టుకొని అప్పియడానికి బ్యాంకులు సిద్ధంగా లేవు. పోనీ పంట రుణం ఇస్తే పెట్టుబడి రుణం మాత్రమే. తద్వారా రైతు ప్రైవేట్ అప్పులతోనే ఇవాళ ఆత్మహత్యలకు కారణం.